రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలకు మళ్లీ ఎన్నికల కల వచ్చింది. వచ్చే నెలతో గ్రామ పంచాయతీ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. దీంతో పంచాయతీ ఎలక్షన్లకు లోకల్ లీడర్లు రెడీ అవుతున్నారు. పలుచోట్ల ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీల లోకల్ లీడర్లు సర్పంచ్లుగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు వచ్చే నెల ముగియనుంది. దీంతో గ్రామస్థాయి నేతలంతా పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా గత స్థానిక ఎన్నికలు 2019 జనవరిలో జరిగాయి. 3 విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. 2024 జనవరి 31తో ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలక వర్గం పదవీ కాలం అయిపోతుంది. వచ్చే మే లేదా జూన్లో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో ఆలోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వరుసగా పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీ కాలం ముగియనుంది. దీంతో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. జిల్లా అధికారులు సామాజిక వర్గాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత సర్పంచ్ల పదవీ కాలం జనవరి 31తో ముగుస్తున్నప్పటికీ మరో 6 నెలలు పొడిగించాలని వారు కోరుతున్నారు. 2019లో ఎన్నికలు నిర్వహించిన 6 నెలల తర్వాత సర్పంచ్లు, వార్డు సభ్యులకు చెక్ పవర్ ఆలస్యంగా ఇచ్చారు. దీంతో 6 నెలల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు సర్పంచ్లు. దీంతో పాటు చాలా గ్రామాల్లో సర్పంచ్లకు రావాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్కో గ్రామానికి 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు బిల్లులు రావాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్లకు పైనే బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. గ్రామాల్లో రిజర్వేషన్ పై తీవ్రంగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో రిజర్వేషన్లనే కొనసాగిస్తారా లేదా కొత్త రిజర్వేషన్లు ప్రకటిస్తారా అనే దానిపై అయోమయం ఉంది. సర్పంచ్ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న స్థానిక లీడర్లు రిజర్వేషన్ గురించి టెన్షన్ పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్ ఆశావహులు సర్పంచ్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసి రిజర్వేషన్లను 10 ఏళ్లకు మార్చింది. అయితే రాష్ట్రంలో కొత్త సర్కార్ రావడంతో అది మారుస్తారా లేదా పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా అనేది తేలాల్సి ఉంది. పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తే ప్రస్తుతం ఉన్న సర్పంచ్లు చాలా మంది మరోసారి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంతో 12,769 సీట్లలో సగం వారికే కేటాయించనున్నారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రావడంతో ఇప్పుడు గ్రామాల్లో సైతం తీవ్ర పోటీ ఉంది. గత 10 ఏళ్ల కాలంలో 90% గ్రామాల్లో బీఆర్ఎస్ సర్పంచ్లే ఉన్నారు. ఇప్పుడు గ్రామ స్థాయిలో తమ పార్టీ బలోపేతమవుతోందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకముందే సర్పంచ్ ఎన్నికలు జనవరిలో వస్తున్నాయని ప్రచారం జరుగుతుండటంతో గ్రామాల్లో అప్పుడే మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ప్రభుత్వం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా అధికార యంత్రాంగం చెబుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిబ్బంది వివరాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు వంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టారు. గత ఎన్నికలు 3 విడతల్లో నిర్వహించినట్లే ఈసారి కూడా అదే పద్ధతిలో జరిగే అవకాశం ఉంది.